ఈ గ్రహణము సవ్యగ్రహణము, సవ్యము అపసవ్యము అనేటువంటివి రెండు మనకు ఉంటాయి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం మనం పరిభాష లోపల. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా, ఇప్పుడు గడియారము ముళ్ళు ఎలానైతే మనకు తిరుగుతుందో దాన్ని మనం క్లాక్ వైజ్ సవ్య దిశ అంటాం. అయితే ఈ గ్రహణం కూడాను సవ్య దిశలో ప్రారంభమయ్యి అది ఎండ్ అవుతుంది అన్నమాట. ఇది సవ్య చంద్రగ్రహణము. అంటే రాహుగ్రస్త ఖగ్రాస పింగళ వర్ణంలో సంభవిస్తూ ఉన్నటువంటి సవ్య సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. అయితే ఈ గ్రహణము ఏ నక్షత్రంలో వస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తున్నది. పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది గనక ఈ సమయంలో అంటే 9:57 నుండి 1:27 వరకు ఈ గ్రహణం ఉంది. ఈ గ్రహణ సమయం లోపల 3 లగ్నాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం. ఈ 3 లగ్నాల లోపల ఈ గ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణము భారతదేశంలోని అన్ని ప్రాంతాల లోపల కూడాను ఈ గ్రహణము కనబడుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడాను మన శాస్త్రం ప్రకారంగా ఏదైతే విధి విధానాలు చెప్పబడి ఉన్నాయో ఆ విధి విధానాలను అన్నింటినీ కూడాను మీరు ఆచరించాలి. అయితే ఈ గ్రహణ సమయాన్ని మళ్ళీ ఒక మారు మీకు వివరంగా చెప్తాను. స్పర్శకాలం అంటే గ్రహణ ప్రారంభ కాలం అన్నమాట. ఇది 9:57 గ్రహణము స్పృశిస్తుంది, అంటే ప్రారంభమవుతుంది. సమ్మీలన కాలం అంటే గ్రహణము ప్రారంభమయ్యి అంటే ప్రోగ్రెస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుండి మధ్యకాలానికి చేరుకొని మళ్ళీ గ్రహణము తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రెస్ రేట్ ఎలా ఉంది, ఈ ప్రోగ్రెస్ ఏ సమయంలో జరుగుతుంది అనే విషయాన్ని చూసినట్టయితే 9:57 ప్రారంభమయ్యి 11 గంటలకు సమ్మీలన కాలం అంటే అక్కడికి చేరుకుంటుంది అన్నమాట. దాని తర్వాత మధ్యకాలం, గ్రహణ మధ్యకాలం 11:42, మళ్ళీ ఉన్మీలన కాలం రాత్రి 12:23, తర్వాత మోక్షకాలం రాత్రి 1:27. మోక్షకాలము అంటే గ్రహణ అంత్యకాలం అన్నమాట. గ్రహణము 1:27 పరిసమాప్తం అవుతుంది. ఇక గ్రహణము మొత్తము ఎంతసేపు ఉంటుంది, దీన్ని గ్రహణ పర్వకాలము అని అంటారు. ఆ గ్రహణ పర్వకాలము 3 గంటల 30 నిమిషాలు ఉంది. అంటే 9:57 మొదలయ్యి 1:27 వరకు ఉంది. కాబట్టి మొత్తం గ్రహణం కూడాను 3 గంటల 30 నిమిషాలు ఉంది. అంటే గ్రహణము సంపూర్తిగా మనకు కనబడేటువంటి సమయం అన్నమాట. అయితే ఈ గ్రహణం పుణ్యకాలం. మనకు గ్రహణము ఖగోళ శాస్త్రం ప్రకారంగా గ్రహణం ఎన్ని గంటలకు పడుతుంది, ఎన్ని గంటలకు విడుస్తుంది, మధ్యకాలము, సమ్మీలన కాలము, ఉన్మీలన కాలము అనేటువంటివి ఖగోళ శాస్త్రం ప్రకారంగా, గణితం ప్రకారంగా మనము తెలుసుకొని ఈ సమయాన్ని గ్రహణానికి మనము విధి విధానాలు, ధర్మశాస్త్రము, సాంప్రదాయం మనకు ఏం చెప్తుంది వాటిని మనము ఆచరించాలి. అయితే గ్రహణ పుణ్యకాలం మొత్తం గ్రహణము స్పర్శ మొదలుకొని మోక్షం వరకు పుణ్యకాలం అన్నమాట. దీనికి శాస్త్రం ఏంటంటే ప్రమాణము యావత్ చాక్షుష దర్శన యోగ్యం తావత్ పుణ్యకాలం అని. ఎంతవరకైతే మనకు గ్రహణము మన కళ్ళకు కనబడుతుందో ఆ సమయం మొత్తం కూడాను పుణ్యకాలం కింద మనం పరిగణిస్తాం. కనుక మొత్తము 3 గంటల 30 నిమిషాలు గ్రహణ పుణ్యకాలం. అయితే గ్రహణ పుణ్యకాలంతో పాటుగా గ్రహణ వేద అనేటువంటిది ఒకటి ఉంటుంది. గ్రహణ వేద అంటే ఏంటి? గ్రహణం ప్రారంభమయ్యే కంటే ముందు, ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కనుక
12 గంటల ముందు వేదకాలం ప్రారంభమవుతుంది. వేదకాలము అనంటే గ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల మనకు గ్రహణం కంటే ముందే వాతావరణం లోపల మనకు అనూహ్యమైనటువంటి మార్పులు కనబడతాయి. దాన్నే వేదకాలం అంటారు. అయితే 7వ తారీఖు నాడు ఉదయం 9:57 నుండి వేద ప్రారంభమవుతుంది. రాత్రి 9:57కు గ్రహణం ప్రారంభమవుతుంది కనుక 12 గంటల ముందు అంటే 9:57కు వేద ప్రారంభమవుతుంది. ఈ గ్రహణము అంత్యం వరకు కూడాను ఈ వేదకాలం ఉంటుంది కనుక భోజనాలు, ప్రత్యాబ్దికాలు, తిథి ప్రయుక్త ఆబ్దికాలు ఉంటాయి. అవన్నీ కూడాను 9:57 లోపల చేసుకోవడము చాలా మంచిది. అంటే ఆరోగ్యవంతులు భోజనము 9:57 లోపల ముగించుకోవడం మంచిది. 9:57 లోపల తిథి ప్రయుక్తమైనటువంటి ప్రత్యాబ్దికాలు ఏవైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడాను 9:57 లోపల పూర్తి చేసుకోవడం మంచిది. మనకు శాస్త్రము కొంత వెసులుబాటు కూడాను కల్పించింది. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ నియమాలు, విధి విధానాలు మనకు కల్పించబడినాయి ఋషులు. కాబట్టి పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడాను మధ్యాహ్నం 12:30 వరకు ఈ భోజనాది ప్రక్రియలన్నీ కూడాను ముగించుకోవచ్చు అనేటువంటి విషయం కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఇక ఈ గ్రహణము ముఖ్యంగా భారతదేశంలోని అన్ని ప్రాంతాల లోపల కూడాను కనబడుతుంది. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు, విధి విధానాలు పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి ఈ గ్రహణము ఏ రాశుల వారికి శుభము, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది కనుక కుంభరాశిలో జన్మించిన వారికి, మీనరాశిలో జన్మించిన వారికి, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి వీళ్ళందరికీ కూడాను గ్రహణం యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ గోచారం అధమంగా ఉంటుంది. ఇక మిథున రాశి, సింహరాశి, తులారాశి, మకర రాశి ఈ రాశులలో జన్మించినటువంటి వారికి మధ్యస్థంగా ఉంది. గ్రహణం యొక్క ఎఫెక్ట్ మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశి, వృషభ రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి శుభప్రదం. అంటే ఈ గ్రహణం మూలకంగా ఈ మేషరాశి జాతకులకు, వృషభ రాశి జాతకులకు, కన్యా రాశి జాతకులకు, ధనుస్సు రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. అంటే గ్రహణము సాధారణంగా కొన్ని మంచి ఫలితాలను, అదేవిధంగా చెడు ఫలితాలను కూడాను ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ 4 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మేష, వృషభ, కన్యా, ధనుస్సు రాశి వారికి. కాబట్టి ఈ రాశుల వారికి శుభయోగం. ఈ రాశుల వారికి ఈ గ్రహణం మూలకంగా 3 నెలల వరకు చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైతే అధమ రాశులు అధమంగా ఉందో ఆ రాశుల వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ గ్రహణము నక్షత్ర రీత్యా పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది, కుంభరాశిలో సంభవిస్తుంది కనుక ఈ సమయంలో మనం ముఖ్యంగా ఏం చేయాలి? గ్రహణం మూలకంగా మనకు 2 ముఖ్యమైనటువంటి విషయాలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి మంత్ర జపాలకు, అంటే గురువు చేత ఉపదేశించబడినటువంటి మంత్రాన్ని మనము ఉచ్చరిస్తూ ఉన్నట్టయితే, జపం చేస్తూ ఉన్నట్టయితే మనకు చాలా కలిసి వస్తుంది. అదేవిధంగా గ్రహణ సమయము, లగ్నము, రాశి వీళ్ళకి అధమంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానాదులు చేసుకోవాలి అనేటువంటివి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ముఖ్యంగా
గ్రహణ స్పర్శ మొదలుకొని మోక్షం వరకు గ్రహణం పుణ్యకాలం కాబట్టి ఈ గ్రహణ స్పర్శకాలం లోపల మనం స్నానం చేయాలి. దీన్ని పట్టు స్నానము అని అంటారు. అంటే గ్రహణము ప్రారంభం లోపల స్నానం చేయాలి. గ్రహణం మధ్యకాలం లోపల జపాదులు చేసుకోవాలి. అంటే గ్రహణం మధ్యకాలము జపాదులకు, అంటే గురువు చేత ఉపదేశించబడినటువంటి ఏదైనా మూలమంత్రము మీకు ఉన్నట్టయితే దాన్ని ఉచ్చరించడం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి అది మీరు చేసుకోండి. మంత్రానుష్ఠానానికి దానాదులకు మధ్యకాలం చాలా ఉత్తమమైనటువంటిది. మళ్ళీ గ్రహణ మోక్షకాలం లోపల కూడాను మనం స్నానం చేయాలి, దానం ఆచరించాలి. ఈ విధంగా గ్రహణము, పట్టు స్నానము, మధ్యన జపాదులు, తర్వాత మళ్ళీ విడుపు స్నానము. గ్రహణము విడుస్తున్నటువంటి సమయం లోపల కూడాను మనం స్నానాదులు, దానాదులు ఆచరించాలి. ఇక ముఖ్యంగా గ్రహణ సమయం లోపల నదీ స్నానము చాలా ఉత్తమమైనటువంటిది. మహానదులకు వెళ్ళి, జీవనదులకు వెళ్ళి స్నానం చేయడము చాలా పుణ్యప్రదమైనటువంటిది. అంతేకాకుండా సముద్ర స్నానం కూడాను ఇంకా విశేషించి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. నదీ స్నానము, తటాక స్నానము, సముద్ర స్నానము ఇవి వీలు కానటువంటి వాళ్ళు ఇంటిలోనే మనము ఒక బకెట్ లోపల నీళ్లు తీసుకొని ఆ నీళ్లను గంగాజలంగా భావించి విడుపు స్నానాన్ని ఆచరించమని కూడాను శాస్త్రం చెబుతుంది. పూర్వకాలము ఇళ్లలో మన స్నాన గదుల లోపల ఒక గంగాళము అనేటువంటి వాళ్ళు, అంటే ఒక పాత్ర, దాని పేరే గంగాళము, గంగాలయము. అంటే ఆ నీరును అందులో నింపుకొని స్నానం చేయడం మూలకంగా గంగానదిలో చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పాత్రకు గంగాళము అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. ఇక గ్రహణానంతరము దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా అందరూ దైవ దర్శనం చేసుకోవాలి. గ్రహణం అయిన తర్వాత గ్రహణ సమయం లోపల ఈ నేను చెప్పినటువంటి పట్టు స్నానము, విడుపు స్నానము, మధ్యన జపాదులు ఇవన్నీ కూడాను ఆచరించి గ్రహణానంతరం దైవ దర్శనం చేసుకోవాలి. ఇక గ్రహణ సమయం లోపల మనం ఆచరించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడాను చెప్పి ఉన్నాయి. గ్రహణ సమయాన్ని గ్రహణ సూతకము అని అంటారు. కాబట్టి అంటే మనకు సూర్యగ్రహణమే కానివ్వండి, చంద్రగ్రహణమే కానివ్వండి, సూర్య చంద్రులు చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు. ఈ గ్రహాల మూలకంగా, సూర్యుడి మూలకంగా మనము ఈ జీవరాశులన్నీ కూడాను నిలుస్తున్నాయి అని అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం, చంద్రుడి యొక్క అనుగ్రహం. వీటి మూలకంగానే మనకు తిథి నక్షత్ర యోగ కరణాలన్నీ కూడాను ఏర్పడతాయి. వాటి మూలకంగా మనము వ్రతము, దానాదులు, యజ్ఞాదులు ఇవన్నీ కూడాను ఆచరిస్తాం. కాబట్టి ఈ సూర్య చంద్రులకు సంబంధించినటువంటి విషయం లోపల చంద్రగ్రహణమే కానివ్వండి, సూర్యగ్రహణమే కానివ్వండి, ఈ గ్రహణాల సమయాన్ని మనము సూతకంగా భావిస్తాం. కాబట్టి ఈ సమయంలో అంటే గ్రహణ సమయంలో ముఖ్యంగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు తీసుకోకుండా ఉండడము అత్యుత్తమము. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ సమయం లోపల కొన్ని నియమాలను పాటించాలి. ఏం పాటించాలి? వాళ్ళు ఆ గ్రహణ సమయం లోపల రాత్రి గ్రహణం పడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. 9:57కు ప్రారంభమవుతుంది, 1:27 వరకు ఉంది. ఆ సమయంలో పడుకొని భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండడము చాలా మంచిది. తిరగడం మట్టుకు బయట తిరగడం కానీ, తర్వాత గ్రహణ సమయంలో మనకు వాతావరణంలో మార్పు వస్తుంది కనుక బయట తిరగకూడదు అనేటువంటి విషయం మనకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో శాస్త్రం చెప్పింది. ఆ ప్రభావము గర్భస్థ శిశువుపై ఉంటుంది అని మన ధర్మశాస్త్రము, మన ఆచార వ్యవహారాలన్నీ కూడాను ప్రగాఢంగా నమ్ముతున్నాయి. గ్రహణ సమయంలో
భగవత్ ఆరాధన చేస్తూ ఉండడం చాలా ముఖ్యం. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తువులను కత్తిరించకుండా ఉండడం, కూరగాయలను కట్ చేయకుండా ఉండడము, బట్టలు కుట్టకుండా ఉండడము, ఇవి గర్భిణీ స్త్రీలు ఆచరించవలసినటువంటి నియమాలు. ఇక గ్రహణ సమయంలో చేయకూడనటువంటి పనులు మనకు ముఖ్యంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. నీళ్లు తాగకపోవడము, మలమూత్ర విసర్జన కూడాను నిషిద్ధమైనటువంటిది ఉంది. ఇవన్నీ కూడాను ఆరోగ్యవంతులు పాటించవలసినటువంటి విషయం. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీల విషయంలో కొంత రిలాక్సేషన్ ఉంది. శాస్త్రం కూడాను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పింది కనుక గ్రహణ వేద ప్రారంభమైన తర్వాత ఏమైనా ఇంటిలో ఆల్రెడీ వంట చేసినటువంటి వస్తువులు, రాత్రి 9:57 కాబట్టి అప్పటికే భోజన కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు కనుక వంట మిగిలిపోయి ఉండడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అయినా కూడాను కొన్ని పచ్చళ్ళు, తర్వాత భగవంతుడు విషయం లోపల ఆ వంటలు కానివ్వండి, వస్తువులపైన దర్భలను వేసి గ్రహణానంతరము ప్రోక్షణ చేసి మళ్ళీ వాటిని వాడుకోవడము, ఆ విగ్రహాలకు అభిషేకం చేయడము, ఇవి గ్రహణానంతరం చేయవలసినటువంటి కర్తవ్యం. ఇక ముఖ్యమైనటువంటిది గ్రహణ సమయంలో మనం ఏం చేయాలి అని అంటే, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, కర్కాటక, వృశ్చిక, తుల, మకర రాశులలో జన్మించినటువంటి వాళ్ళు, మేషలగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను చంద్రుడు, రాహువు బింబాలను, అంటే వెండితో చేసినటువంటి బింబాలను ఒక నెయ్యితో నింపినటువంటి పాత్రలో ఉంచి, కంచు పాత్రనే కానివ్వండి, తామ్ర పాత్రనే కానివ్వండి, రాగి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, కంచు కానివ్వండి, వెండిది కానివ్వండి, మీ శక్త్యానుసారం అందులో ఆవు నెయ్యి పోసి ఈ బింబాలను అందులో ఉంచి ధ్యానం చేసి తిల వస్త్ర దక్షిణాల యుక్తంగా బ్రాహ్మణుడికి లేదా గుళ్ళో ఉన్నటువంటి వాళ్లకు ఎవరికైనా కూడాను మీరు దానం ఇవ్వాలి. దానం ఇస్తున్నటువంటి సమయం లోపల ఈ శ్లోకాలను చదివి ధ్యానం చేసి ఇవ్వండి. ఏంటంటే, తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అను ఈ 2 మంత్రాలను, ఈ శ్లోకాలను ఉచ్చరించి దానం ఇవ్వండి. మీ నక్షత్రము, రాశి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. గ్రహణం మూలకంగా శుభ ఫలితాలను కూడాను మనకు శాస్త్రం చెప్పింది కాబట్టి వాటి కొరకై భగవంతుణ్ణి మీరు దర్శించుకోండి. భగవంతుడి అనుగ్రహం మూలకంగా ఈ గ్రహణాన్ని మీరు వీక్షించడం మూలకంగా మీకు శుభమే కలుగుతుంది. కాబట్టి నా నక్షత్రంలో సంభవించింది, నా రాశిలో సంభవించింది, నా లగ్నంలో సంభవించింది, ఏదో కలగబోతుంది అనేటువంటి ఒక భయం నుండి మీరు దూరమయ్యి భగవంతుణ్ణి ఆశ్రయించినట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. శుభం.